హలో, వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. హాయ్ అండి, నమస్తే. మనం ఈ వీడియోలో మార్గశిర మాసం గురువారం పూజ చేయాలనుకునేవారు బుధవారం రోజునే కొన్ని పనులు చేసుకోవాలి. అలాగే గురువారం రోజు కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసంలో ప్రధానంగా చేసుకునే పూజ మార్గశిర గురువారాల పూజ. ఈ మార్గశిర గురువార పూజ చేసేవారు ముందు రోజునే అంటే బుధవారం రోజున చేయవలసిన కొన్ని పనులు. ఈ మార్గశిర గురువారం పూజని గురువారం రోజున ఉదయం 8 గంటల లోపల చేసుకుంటే మంచిది. బుధవారం రోజున తలస్నానం చేయాలి. అంటే షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ తలను రుద్దుకోవాలి. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా బుధవారం రోజునే శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రపరచుకున్నాక ఇంటిలో శుద్ధ మొక్కతో ముగ్గు వేయాలి. తప్పకుండా ఇంటిలో ముగ్గు వేయాలి. ఇంటి గడపలకు కూడా బుధవారం రోజున పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. అలాగే ప్రతి గడప ముందు కూడా ముగ్గు వేయాలి. మామిడి తోరణాలను కట్టుకోవాలి. అలాగే ఈ ఒక్కో గురువారానికి ఒక్కో నైవేద్యం ఉంటుంది కనుక ముందు రోజునే ఏ నైవేద్యం చేయాలో చూసుకొని ఏమైనా పప్పులు బియ్యం నానపెట్టవలసి ఉంటే ముందు రోజున నానపెట్టుకోవాలి. అయితే ఇంటి గుమ్మం ముందు బుధవారం ముగ్గు వేయరాదు. గురువారం రోజున ఉదయమే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి. ఈ మార్గశిర గురువారం పూజ పూర్తి అయ్యే వరకు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే ఈ రోజున షాంపూతో లేదా కుంకుడుకాయతో తలను రుద్దకూడదు. అయితే తలపై నీళ్లు పోసి తలకు స్నానం చేయాలి. ఈ గురువారం పూజ పూర్తయ్యే వరకు తలపైన నూనె రాయరాదు. అలాగే తలను దువ్వరాదు. ఎటువంటి ఆహార పదార్థాలు పూజ పూర్తయ్యేంత వరకు తినరాదు. ఈ రోజున పిల్లలను తిట్టరాదు. కాబట్టి వీలైనంత వరకు ఉదయం 8 గంటల లోపు పూజ పూర్తయ్యే విధంగా చూసుకోవాలి. గురువారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ మార్గశిర గురువారాల్లో ఏదో ఒక గురువారం చేసినా మంచిదే. అయితే ఈ మార్గశిర గురువారంలో ఒక్కో గురువారానికి ఒక్కో నైవేద్యం ఉంటుంది. మీరు ఎన్నో గురువారం అయితే చేస్తున్నారో ఆ గురువారానికి సంబంధించిన నైవేద్యం సమర్పించాలి. గురువారం నాడు అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి మీ మనస్సులో కోరికను చెప్పుకోవాలి. ఈ పూజ చేసేవారు మనస్ఫూర్తిగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈ పూజ చేస్తే ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యలు తీరిపోతాయని లక్ష్మీ అమ్మవారు మార్గశిర గురువారాల కథలో చెప్పారు. జై మహాలక్ష్మీదేవి.